హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ముందుగా మీ అందరికీ కూడా సారీ చెప్పాలి, ఎందుకంటే నేను డే 3 డే 4 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని నేను స్కిప్ చేసేసాను కదా. స్కిప్ చేయడం అంటే నేను డైట్ చేశాను, బట్ మీకు పోస్ట్ చేయడం అయితే నాకు అవ్వలేదన్నమాట. వినాయకుల నిమజ్జనం వల్ల నేను చాలా బిజీగా ఉన్నాను. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్లో మాకు చాలా బాగా సెలబ్రేషన్స్ జరిగాయి అనమాట. సో దానివల్ల నేను మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. అండ్ ఇది వచ్చేసి డే 3 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అండ్ దాంట్లో ఈ సినమన్ని తీసుకున్నాను అనమాట. ఇది చాలా ప్యూర్ సినమన్, మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. అండ్ నా చిటికెన వేలంతా సినమన్ని తీసుకొని అండ్ దాన్ని 2 ముక్కలుగా చేసేసి వాటర్లో వేసేసాను. అండ్ ఇప్పుడు అది చాలా బాయిల్ అవ్వాలన్నమాట. సో మనకి బాయిల్ అయిన తర్వాత వాటర్ అంతా కూడా చాలా మరిగిపోతుంది. అండ్ ఇది రియల్లీ చాలా మంచి ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. ఈ సినమన్ డీటాక్స్ డ్రింక్ ఏదైతే ఉందో ఇది మనం తీసుకున్న ఆహారం అనేది త్వరగా జీర్ణమవుతుంది. అండ్ ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో, అంటే మన పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు ఏదైతే ఉంటుందో అండ్ మన పొత్తి కడుపులో ఉన్న ఫ్యాట్ కానివ్వండి, అండ్ మనకి థైస్లో కానివ్వండి, ఆర్మ్స్లో కానివ్వండి, ఏదైతే ఎక్కువగా ఫ్యాట్ ఉంటుందో అది కరెక్ట్గా మన బరువుని మొత్తం తగ్గించే మసాలాగా అండ్ కంప్లీట్గా మనకి సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట. ఇది నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. అయితే ఈ సినమన్ తీసుకోవడం వల్ల కొంతమందికి ఎసిడిటీ ప్రాబ్లం రావడం అలా జరుగుతుంది. సో అలా జరగకుండా ఉండాలి అని అంటే కనుక అండ్ ఈ సినమన్ వాటర్ని మనం ఈ విధంగా వేడి చేసేసుకొని అండ్ అది బాగా మరిగిన తర్వాత ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అండ్ మనకి పొట్టలో మనకి కొంచెం మండినట్టుగా, అంటే కొన్ని డీటాక్స్ డ్రింక్ వల్ల మనకి కొంచెం అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి కదా. సో అలా ఉండకూడదు అని అనుకుంటే దీంట్లో ఒక హాఫ్ లెమన్ని అండ్ ఒక 1 టీ స్పూన్ తేనెని కలుపుకొని తాగినట్టయితే ఆ కాంబినేషన్ వల్ల మనకి ఇంకా పొట్ట తగ్గడం అనేది చాలా సులువవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అండ్ మనం తీసుకున్న ఆహారం అనేది త్వరగా డైజెస్ట్ అవ్వడానికి అండ్ మన బ్లడ్ అనేది మంచి ప్యూరిఫై చేయడానికి ఎన్నో రకాల బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి ఈ సినమన్ డ్రింక్లో ఉన్నాయన్నమాట. సూపర్గా వర్క్ అవుతుంది ఈ డీటాక్స్ డ్రింక్ అయితే. డెఫినెట్గా ట్రై చేయండి. సో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయాల్సిందే. అండ్ రెగ్యులర్గా తీసుకోవడం కన్నా కూడా 2 డేస్కి ఒక్కసారి ఆ విధంగా ఆల్టర్నేట్గా తీసుకుంటే చాలా మంచిది. అండ్ లెమన్ వేసిన వెంటనే ఆ వాటర్ కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది, రెడ్ కలర్ నుంచి లెమన్ ఎల్లో టైప్లోకి వచ్చేసింది కదా. అండ్ చాలామంది మీరు ఏ బ్రాండ్ హనీ యూస్ చేస్తున్నారు వెయిట్ లాస్లో అని అడిగారు. నేను అరకు నుండి తెప్పించుకున్నానండి. ఇది అరకులో మనకి ప్యూర్ ఒరిజినల్గా దొరుకుతుంది. అండ్ ఇక్కడ చాలామంది 1 టీ స్పూన్ వేసుకోవచ్చు, బట్ నాకైతే హనీ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం ఉండదు కాబట్టి నేను జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కలిపేసుకున్నాను అంతే. అండ్ ఈ వాటర్ని మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం డీటాక్స్ డ్రింక్గా ఈ వాటర్ని కనుక తీసుకున్నట్టయితే నిజంగా మనకి ఆ డే మొత్తం అంతా కూడా మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. అండ్ ఇంత ఎఫెక్టివ్ డ్రింక్ ఎందుకు తీసుకున్నానంటే గణేష్ నిమజ్జనం జరుగుతుంది అండ్ కింద ఏదైనా ఫుడ్ బలవంతంగా తినేస్తానేమోనని భయపడి అండ్ మార్నింగ్ ఫస్ట్ నేను ఈ డ్రింక్తోనే స్టార్ట్ చేసేసాను అనమాట. అండ్ సూపర్గా వర్క్ అయింది. అండ్ మా తోటికోడలు వాళ్ళు వస్తే వాళ్ళతో కలిసి షాపింగ్కి వెళ్ళాను. మిడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఏం తీసుకోవాలనేసి గ్రేప్ జ్యూస్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా వితౌట్ షుగర్ ఆర్డర్ చేసుకొని అండ్ ఇక్కడ నేనైతే మిడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా నేను గ్రేప్ జ్యూస్ తీసుకున్నాను, అది కూడా వితౌట్ షుగర్. ఓకే. అండ్ ఇక్కడ నేను షాపింగ్కి వెళ్ళే కన్నా ముందే ఓట్స్ని ఈ విధంగా తీసుకున్నానండి. అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ ఓట్స్ అనమాట. అండ్ ప్లెయిన్ ఓట్స్ తీసుకుంటే మనకి బిఫోర్ నైట్ మనం సోక్ చేసి పెట్టుకొని అలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ విధంగా లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో కొన్ని ఓట్స్ని తీసుకున్నాను. అండ్ ఇవి రోల్డ్ ఓట్స్ తీసుకున్నా పర్వాలేదు, ఈ విధంగా నార్మల్గా ఓట్స్ తీసుకున్నా కూడా పర్వాలేదు, ఏ కంపెనీ అయినా కూడా పర్లేదన్నమాట. సో వీటిని కొంచెం ప్యాన్ పైన వేసేసి అండ్ కొంచెం ఇది మొత్తం అంతా కూడా వేగేంత వరకే, మనం అటుకులని పోపు వేసేటప్పుడు వేయిస్తాం కదా, సో ఆ విధంగా అయ్యేంత వరకు కూడా దీనిని మొత్తం అంతా కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఓట్స్లో మనకి మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అండ్ దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మన కొలెస్ట్రాల్ని కంప్లీట్గా తగ్గిస్తాయి. అండ్ బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా తగ్గిపోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ 0 క్యాలరీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ చాలా తక్కువ క్యాలరీస్తో మనకి ఈ ఫుడ్ అనేది ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్ మనకి కంప్లీట్గా ఫైబర్ ఫుడ్ అవ్వడం వల్ల కంప్లీట్గా మన పొట్టంతా కూడా నిండినట్టుగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం వెయిట్ పెరగము అండ్ తగ్గుతాం కూడా. అండ్ ఈ విధంగా కొద్దిగా వేయించేసుకోవాలి. యాక్చువల్గా ఆ రోజు ఆఫ్టర్నూన్ నా ప్లాన్ వచ్చేసి ఈ విధంగా నేను
ఓట్స్, దోశ, ఇంకా వేరే ఏదైనా హెవీగా కర్రీస్ తీసుకోవాలని ఉండే, బట్ ఆ రోజైతే నాకు అవ్వలేదన్నమాట. సో ఇక్కడ నేను మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. అండ్ షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటుంది, అండ్ డైటరీ ఫైబర్ అనేది మనకి దొరుకుతుంది, అండ్ ఐరన్, మెగ్నీషియం. సో ఈ విధంగా మనకి బాడీకి కావాల్సిన అన్నీ ఉంటాయి. అండ్ ప్రోటీన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ వచ్చేసి 0 అనమాట. అండ్ ఈ విధంగా మొత్తం అంతా కూడా వేయించేసుకొని అండ్ పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇన్స్టెంట్గా డైలీ వేయించేసుకొని డైలీ గ్రైండ్ చేసుకోవడం అవ్వదు కదా. సో 1 వీక్కి సరిపడా ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా వేయించేసుకొని అండ్ పొడి చేసుకొని ఒక గాజు సీసాలో అలా స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే ఇన్స్టెంట్గా మనకి ఆకలి వేయగానే ఆఫ్టర్నూన్ జస్ట్ వాటర్ వేసేసి లేదంటే కొంచెం మజ్జిగ వేసేసి కలిపేసుకొని మనం పెట్టేసుకుంటే దోశల్లాగా కానీ అండ్ చపాతీల్లాగా కానీ మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసేసుకొని హ్యాపీగా తినొచ్చు. బట్ ఆ రోజు నేను పొడి చేసి పెట్టుకున్నాను, కానీ ఇంకా వచ్చాక నాకు దోశలు వేసుకునేంత ఓపిక అవన్నీ లేవన్నమాట. ఫుల్గా షాపింగ్ చేసి వెళ్ళాము అండ్ మార్నింగ్ జస్ట్ జ్యూస్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి. అండ్ ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ విధంగా కొంచెం రైస్ అండ్ ఎగ్, టమాటో కర్రీ కొంచెం లైట్గా తీసుకున్నాను. ఆ రోజు తీసుకోవడానికి కర్డ్ కూడా ఇంట్లో అవైలబుల్గా లేదు, సో మళ్ళీ బయట నుంచి తెచ్చుకునే ఓపిక లేదనమాట. సో ఇందులో నేనున్న మైనస్ కూడా చెప్తాను మీకు చూడండి. అండ్ మనం ఈ విధంగా కర్డ్ కానివ్వండి అండ్ ఇంకో పప్పు కానివ్వండి, సలాడ్స్ కానీ ఏమి తీసుకోకుండా జస్ట్ ఈ విధంగా వైట్ రైస్ ఒక కర్రీతో తీసుకున్నట్టయితే మనకి త్వరగా ఆకలేస్తుంది అనమాట. సో కార్బోహైడ్రేట్స్ అనేది మన బాడీకి సరిగ్గా అందక అండ్ మనకి ఖచ్చితంగా ఆకలి అనేది వేస్తుంది. ఏదైనా తినాలి అన్న క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఫుడ్లోనే ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి, సో డెఫినెట్గా మనకి ఆకలి అనేది వేయదనమాట. అండ్ మనం ఫుల్ఫిల్గా తిన్నామన్న ఫీలింగ్ వస్తుంది. సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్, బట్ ఖచ్చితంగా మీ ఫుడ్ అంటే మీ మీల్ ప్లేట్ అనేది కంప్లీట్గా ఉండేలాగా చూసుకోండి, అంటే అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. ఆ రోజు ఇంకా నాకు చాలా ఆకలేసినట్టుగా అనిపించి అండ్ మురుముర లడ్డు ఉంటుంది కదా, సో బెల్లంతో చేసింది, అది ఒక లడ్డు తినేసాను అనమాట. అండ్ ఇక్కడ ఈవినింగ్ 4 o'clock వచ్చేసి నేను గ్రీన్ టీ తీసుకుంటున్నాను అనమాట. సో గ్రీన్ టీలో ఖచ్చితంగా నేను ఎప్పుడైనా కూడా ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుంటాను. ఖచ్చితంగా గ్రీన్ టీ అయితే ప్లెయిన్గా తీసుకోను అనమాట. సో మీరు కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్రీన్ టీలో హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని అండ్ గ్రీన్ టీ తీసుకున్నాను ఈవినింగ్ 4 o'clockకి. అండ్ ఇక్కడ మళ్ళీ నేను 5 o'clockకి ఖచ్చితంగా స్నాక్స్ తీసుకోవాలి కదా, మళ్ళీ మనకి డైట్ రైస్ అనేది కొంచెం తక్కువగా తీసుకున్నాను. అప్పటికే కొంచెం ఆకలిగా ఉండింది, బయట షాపింగ్కి వెళ్తే ఈజీగా నీరసం వచ్చేస్తుంది కదా. సో అలా అనేసి ఇక్కడ నేనైతే దానిమ్మ గింజలు 2 పొమగ్రానేట్స్ ఉంటాయి కదా, సో వాటిని ఈ విధంగా ఒలిచేసి పెట్టేసుకొని అండ్ వీటిని నేను ఆ రోజు ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకున్నాను. ఆ రోజు నేను అంతా బిజీగా ఉండడం వల్ల నేను కనిపిస్తూ మీకు తిన్నదైతే షూట్ చేయలేదు, జస్ట్ ఇలాగే షూట్ చేశాను. అండ్ నైట్ వచ్చేసి మాకు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు కమిటీ నుండి, మాకు ఈ విధంగా పులిహోర పొట్లాలు వచ్చాయన్నమాట. సో ప్రసాదం వచ్చింది కదా అనేసి ఆ రోజు నేను ఏం చేశాను, యాక్చువల్గా నేను ఓట్స్తో వేసుకుందాం అనుకున్నాను. అండ్ కింద వచ్చేసి కోలాటాలు అండ్ మనకి ఏమంటారు దాండియా ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. సరే ఆ దాండియా ప్రాక్టీస్లో అరిగిపోతుందిలే మనం ఏం తీసుకున్నా అనుకొని అండ్ ఇంత ఫుడ్ కాకుండా ఒక హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. ఇంకా దాండియా అదంతా కూడా చేసేసి వచ్చాక మళ్ళీ కొంచెం సినమన్ వేసుకొని అండ్ లెమన్, హనీ ఏమీ యూజ్ చేయకుండా జస్ట్ సినమన్ వాటర్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని నైట్ ఈ వాటర్ని తాగేసి పడుకున్నాను అనమాట. సో ఆ విధంగా వినాయకులు ఉండడం వల్ల నా డైట్ అనేది ఈ విధంగా జరిగింది. సో Day 3 అయితే నేను ఇలా చేశాను అండ్ Day 4 ఎలా చేశాను అనేది కూడా నేను రేపు మీతో షేర్ చేస్తాను అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే కనుక లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.